ఆంధ్రప్రదేశ్కి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో సత్యవేడు ప్రాంతానికి రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేస్తోంది. దాదాపు 2,200 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అవబోతోంది. ఇది 227 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ పెట్టబోతున్నారు. ఏపీలోని తిరుపతి జిల్లాలో వన్నెలూరు మరియు రాళ్లకుప్పం ప్రాంతాల్లో ఈ ప్లాంట్ను 267 ఎకరాల విస్తీర్ణంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు తెలుస్తోందన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఈ ప్లాంట్ వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ దాదాపు 9 lakh యూనిట్స్ పెరగనుందంట. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలోని సత్యవేడు ప్రాంతంలో ముఖ్యంగా తమిళనాడు బార్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇది రాబోతోంది. ముఖ్యంగా ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొడక్షన్ అనేది దాదాపు 1.46 మిలియన్ యాన్యువల్ ప్రొడక్షన్ ఉంది. దానికి 9 lakh యూనిట్స్ ఇంకా అడిషనల్గా యాడ్ కానున్నాయంట. ఫేజ్ 1 ఏదైతే ఈ 2,200 కోట్లు ఉన్నాయో దానిలో ఫేజ్ 1 అనేది 2029 కల్లా కంప్లీట్ అవుద్ది. ఫేజ్ 2 ఇన్వెస్ట్మెంట్ అనేది 2032 కల్లా కంప్లీట్ అవుద్ది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవబోతుంది. దాదాపు 5,000 నుంచి 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే తమిళనాడు ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిందో శ్రీపెరంబదూర్ ప్రాంతం కావచ్చు, కోయంబత్తూర్ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మనం కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ని మనం భారతదేశంలో చూసాం. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని హబ్స్ తయారవుతున్నాయి. రీసెంట్గా మనం చూస్తే కనుక కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనంతపూర్లో రావడం వల్ల అనంతపూర్ రూపురేఖలే మారిపోయాయి. అదేవిధంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ కూడా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ముఖ్యంగా ఈ తమిళనాడు బార్డర్ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు మాత్రమే కాదు, కనెక్టివిటీ పెరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్కి ఇది కొంచెం యాడ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏపీలో పెరిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏపీలో కొత్త వైబ్ వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఒక కనెక్టివిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్ అంటే తమిళనాడు చాలా ఫేమస్ అనమాట. తమిళనాడులో ఉండేది. తమిళనాడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలు దాటిన తర్వాత ఏపీలో ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. సో ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చి ప్రొడక్షన్ పెరిగి ఏపీలో ఎంప్లాయ్మెంట్ పెరిగిద్దని ఆశిద్దాం.